హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్. ఈరోజు వచ్చేసి నేను కొన్ని డివోషనల్ టాపిక్స్ చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చెప్తాను. మనము ఏ పూజ చేసినా కూడా గణపతిని ఫస్ట్ పూజ చేస్తారు, ఆ తర్వాతనే ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తారు కదా. సో గణపతికి 3 లేదా 13 ప్రదక్షిణలు చేయాలి. అదే విధముగా ఆంజనేయ స్వామికి 5 లేదా 14 ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 లేదా 12 ప్రదక్షిణలు చేయాలి. విష్ణు స్వరూపాలకి 5 లేదా 23 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు చేయాలి. లక్ష్మీదేవికి, తులసికి 9 లేదా 18 ప్రదక్షిణలు చేయాలి. ఇప్పుడు గ్రామ దేవతలకు కూడా 9 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేయాలి. శివునికి, సాయిబాబాకి, దత్తాత్రేయునికి 12 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. దుర్గా భవాని, లలితాదేవికి 7 లేదా 16 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధముగా మనము ఏ దేవునికైనా ఇలా ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మనకి మంచిది. ఇప్పుడు నేను శివునికి ఏమేమి ఇష్టమో అనేది చెప్తాను. ఇష్టమైన వారం సోమవారం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇష్టమైన తిథి ఏకాదశి. ఇష్టమైన వస్త్రం ఏనుగు చర్మం. ఇష్టమైన పుష్పం పసుపచ్చ గన్నేరు పువ్వు బిల్వదళం. ఇష్టమైన సుగంధం విభూది. ఇష్టమైన దీపారాధన జ్యోతిత్రయం. ఇష్టమైన ఫలం ఉసిరి. ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి. ఇష్టమైన దానం అభిషేక తీర్థం. ఇష్టమైన అర్చన ద్రవ్యాలు విభూది, భస్మధారణ, రుద్రాక్ష. ఇలా ఇవన్నీ శివునికి ఇష్టమైనవి. అదే విధముగా శివునికి అభిషేకం అన్న రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టము. మనం వాటర్ తో అభిషేకం చేసినా కూడా అది అభిషేకమే. ఎలా పాలు, పెరుగు, కుంకుమ, పసుపు, పూలతో ఎలా అభిషేకం చేసినా కూడా అది అభిషేకమే. శివునికి ఇంకా రుద్రాభిషేకం అంటే చాలా మంచిది. మనం కూడా చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. శివునికి మనము ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేసుకున్నట్టయితే మనకి 10 కోట్ల దోషాల నివారణ అవుతుంది. ద్రాక్ష పండ్ల రసము చాలా మంచిది. ద్రాక్ష పండ్ల రసంతో మనము అభిషేకం చేసుకున్నట్టయితే చాలా మంచిది. అదే విధముగా పండ్ల రసాలు అన్నిటితోని కూడా మనము శివునికి అభిషేకం చేసుకోవచ్చు. అరటి పండు కానీ, దానిమ్మ కానీ, అన్ని పండ్ల రసాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. శివునికి ఇష్టమైనది ఏంటి అంటే కొబ్బరి నీళ్లు. మనం కొబ్బరి బొండం ఇలా తీసి దానితో ఆ వాటర్ తో అభిషేకం చేసుకున్నా కూడా మనకి చాలా అంటే చాలా మంచిది. ఇండియాలో ఏకైక పశ్చిమ ముఖం ఉన్న శివలింగం అది ఎక్కడా లేని దక్షిణామూర్తి మంతినిలో భిక్షేశ్వర స్వామి ఆలయంలో ఉంది. అక్కడ మనము ఆ ఆలయంని దర్శించుకుంటే చాలా అంటే మనకి చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ మనము దేవుణ్ణి ఏ విధముగా అయితే మనము కోరికను అడగాలి అంటే మనం ఇలా కొంగు పట్టుకొని భగవాన్ భిక్షాం దేహి, భగవాన్ భిక్షాం దేహి అని మనకి ఏదైతే కోరిక ఉంటుందో మనం 3 సార్లు ఆ భగవాన్ని తలుసుకొని మన కోరికను భగవాన్కి చెప్పినామనుకో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా సార్లు ఆ టెంపుల్కి వెళ్ళాను. ఏదైతే మనం అనుకుంటామో అది మనకు భగవాన్ కంపల్సరిగా ఇస్తాడు అనే నమ్మకం నాకుంది. అదే విధముగా మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా దర్శించుకోవాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా భిక్షేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళండి. భగవాన్ని మీకు ఏదైతే కోరిక కావాలి అనుకుంటున్నారో భగవాన్ భిక్షాం దేహి, భగవాన్ భిక్షాం దేహి, భగవాన్ భిక్షాం దేహి అని మీరు 3 సార్లు ఆ దేవుణ్ణి అడిగి మనసులో అనుకొని కోరుకోండి. మీ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ టెంపుల్ వచ్చేసి మంతిన్లో ఉంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది మంతిన్కి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. లేదా అక్కడ ఎవరిని అడిగినా కూడా భిక్షేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది అని అడిగితే ఎవరైనా ఖచ్చితంగా చెప్తారు. అదే విధముగా నేను డిస్క్రిప్షన్ లో కూడా ఆలయం నేమ్, డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోండి. ఇది ఈరోజు డివోషనల్ టాపిక్స్ చూసారు కదా. మీరు గనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.